అక్కడి రాజకీయం కాకరేపుతుంది. మేయర్ పీఠం కోసం పార్టీలు కీచులాడుకుంటున్నాయి. నువ్వా నేనా అంటూ పోటీకి దిగుతున్నాయి. కీలకమైన మేయర్ పీఠం చుట్టూ పొలిటికల్ గేమ్ మొదలైంది. ఇంతకీ ఎక్కడుందా పరిస్థితి? ఏలూరు నగరం అంతా డెవలప్మెంట్ లేకపోయినా పొలిటికల్గా మాత్రం ఎప్పుడు కాకరేపే ప్రాంతం అది. 2014 నుంచి ఇప్పటి వరకు పార్టీలతో సంబంధం లేకుండా ఎవరు అధికారంలో ఉన్నా సరే మేయర్గా మాత్రం షేక్ నూర్జహాన్ పెదబాబు కొనసాగుతున్నారు. అప్పట్లో టీడీపీ తరపున గెలిచి పదవిలో పాతకపోయిన నూర్జహాన్ 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి జగన్ హయాంలోనూ కొనసాగారు. ఇక 2024 ఎన్నికల ముందు తిరిగి తెలుగుదేశం కండువా కప్పుకొని కూటమి హయాంలోనూ తన పదవి చేజారిపోకుండా వ్యూహాత్మకంగా అడుగులేశారు. 10 ఏళ్ల కాలంలో 3 సార్లు అధికారం మారిన ఏలూరు మేయర్ ఛాన్స్ మాత్రం ఒకే ఒక్క నేతకు దక్కడంపై గతంలో వైసీపీ, ప్రస్తుతం కూటమి నాయకులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారట. వైసీపీ సంగతి అలా ఉంటే ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం అవుతున్న సమయంలో ఈసారి పీఠం మాకే కావాలంటూ టీడీపీ, జనసేన నేతలు పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది. మేయర్ పదవిపై ఆశలు పెట్టుకొని ఇన్నాళ్ళు లైట్ తీసుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు గెట్ అంటూ ముందుకు వెళ్తున్నారట. దాదాపు 200 కోట్ల రూపాయలు బడ్జెట్ ఉండే ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్కు కీలకమైన మేయర్ పదవిని ఈసారైనా ఎలాగైనా సొంతం చేసుకోవాలని ఓవైపు టీడీపీ, ఇంకోవైపు జనసేన నాయకులు పోటీ పడుతున్నారట. ఇక్కడే కొన్ని కొత్త లెక్కలు కూడా వెలుగు చూస్తున్నాయి. గత ఎన్నికల్లో ఏలూరు అసెంబ్లీ సీట్ నుంచి పోటీ చేయాలని భావించింది జనసేన. కానీ రకరకాల సమీకరణలతో ఛాన్స్ టీడీపీకి వెళ్ళిపోయింది. అందుకే ఈసారి కనీసం మేయర్ పదవి అయినా తనకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట జనసేన నేతలు. అదే సమయంలో టీడీపీ తరపున మేయర్ పదవి కోసం క్యూ పెరిగింది. లోకల్ ఎమ్మెల్యేకి కూడా ఇప్పుడు ఇది సవాల్గా మారిందట. అదే సమయంలో సీటు ఏ పార్టీ కోటాలోకి వెళ్ళినా పార్టీ కోసం కష్టపడిన వారికి పదవి కేటాయిస్తారా, లేక గతంలో మాదిరిగా డబ్బును చూసి అటువైపు మల్లుతారా అన్న చర్చలు సైతం నడుస్తున్నాయి. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన జిల్లా పరిషత్ చైర్మన్ ఘంటా పద్మశ్రీ వ్యవహారం ఇప్పుడు పార్టీ నేతలకు కొంత తలనొప్పిగా మారిందట. వైసీపీ నుంచి వచ్చిన వాళ్లకు అవకాశం కల్పిస్తే మళ్లీ పాత ఇబ్బందులే వస్తాయని అంటున్నాయి ఏలూరు తెలుగుదేశం వర్గాలు. ఇంకోవైపు జనసేనకు అవకాశం కల్పిస్తే టీడీపీలో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వాళ్లకు అన్యాయం చేస్తున్నట్టు అవుతుందనే టాక్ సైతం వినిపిస్తుంది. ఇదే సమయంలో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కీలకమైన మేయర్ పదవిపై జనసేన, టీడీపీ మధ్య అంతర్గత పోరు మొదలైందని అంటున్నారు. మేయర్ పదవి ఆశిస్తున్న జనసేన నేతలకు స్పష్టమైన హామీ ఇవ్వకుంటే ఎన్నికల్లో పూర్తి స్థాయి సహకారం అందిస్తారా లేదా అనే అనుమానాలు కూడా టీడీపీని తరుముతున్నాయి. ఈ విభేదాలు పెరిగితే అసలుకే మోసం వస్తుందని తమ్ముళ్ల కంగారు. మరోవైపు ఏలూరు కార్పొరేషన్ పరిధిలో ఉన్న మొత్తం 50 డివిజన్లలో జనసేన నేతలు పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. అదే జరిగితే 2 పార్టీల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరే ప్రమాదం ఉందని అంటున్నారు. టీడీపీ, జనసేన వివాదాలు ఇలాగే కొనసాగితే అది వైసీపీకి అడ్వాంటేజ్ అవుతుందన్న లెక్కలు సైతం ఉన్నాయి. ఏ పార్టీ అయినా అసెంబ్లీ నియోజకవర్గంలో బలపడాలంటే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటాలి. ఇలాంటి సమయంలో మేయర్ పీఠం కోసం 2 పార్టీల నడుమ కొట్లాట మాత్రం తారాస్థాయికి చేరకముందే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే మంచిదని అంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.